शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పవిత్ర ఏకాదశి శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినటువంటి ఈ ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని గురించి, ఏకాదశి విశేషాన్ని గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పవిత్ర ఏకాదశి అని చెప్పి పిలువబడుతుంది అని చెప్పి మనకి భవిష్యోత్తర పురాణాంతర్గతంగా చెప్పబడింది. దీని యొక్క మహిమను వివరించమని చెప్పి యుధిష్ఠిరుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ, ఇది పవిత్రమైనటువంటి ఏకాదశి, సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా మానవుడు విముక్తుడవుతాడు. ప్రతి ఏకాదశికి ఇటువంటి మహాత్మ్యే చెప్తున్నారు కదండి. అంటే ఏకాదశి వ్రతము అనేటటువంటిదే సర్వపాపహరము అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అలాగే ప్రతి ఒక్క ఏకాదశికి కూడా ఉన్నటువంటి విశిష్టతని మనం తెలుసుకుంటున్నాం. ఇదంతా కూడా ధర్మరాజు గారికి, శ్రీకృష్ణ భగవానుడికి, అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడికి, నారద మహర్షి బ్రహ్మగారికి జరిగినటువంటి సంవాద రూపంలో ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పురాణాల్లో, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, భవిష్యోత్తర పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలో, రకరకాల పురాణాల్లో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ రకంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటి పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఏకాదశి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. దాని గురించి వినమని చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా అది కూడా వాజపేయ యజ్ఞాన్ని చేసినటువంటి ఫలితంతో సమానమైనటువంటి ఫలితాన్ని పొందగలము అని చెప్తూ దీనికి ప్రామాణికమైనటువంటి ఒక గాథని తెలియజేస్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో మాహిమతీపురము అనేటటువంటి రాజ్యాన్ని మహీజిత్తుడు అనేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ మహీజిత్తు అనేటటువంటి రాజుగారు చాలా ధర్మబద్ధంగా ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఈ రాజుగారు అనునిత్యం కూడా చింతాక్రాంతుడై ఉండేవాడు, దుఃఖంతో బాధపడుతూ ఉండేవాడు. కారణం ఏంటంటే రాజుగారికి ఐశ్వర్యం లేదు. ఐశ్వర్యం అంటే ధనము కాదు, సంతానము లేదు. మనం ఐశ్వర్యం అంటే కేవలం ధనం అనుకుంటాం, సౌభాగ్యం అంటే డబ్బు అనుకుంటాం. కానీ చక్కని సంతానము, కుటుంబము, మాట వినేటటువంటి పిల్లలు, ఇదే గొప్ప సౌభాగ్యం. ఇంతకు మించినటువంటి సౌభాగ్యం ధనం వలన కలగదు. ధనము కూడా దానికి ఒక కారణం అవుతుంది, కానీ అసలు సౌభాగ్యం అంటే ముందర ఇవి ఉండాలి. రాజుగారికి సంతానం లేదు. ఆ సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ధర్మబద్ధంగా ఆయన చేయగలిగినవి చేశాడు, ఆధ్యాత్మికంగా ఆయన చేయగలిగినంతా చేశాడు. అయినా కూడా ఆయనకి సంతానం కలగలేదు. దానివలన ఆయన ఎప్పుడు కూడా చింతాక్రాంతుని ఉండేవాడు. అలాంటి ఆయన ఒకరోజు విపరీతమైనటువంటి క్లేశాన్ని పొంది ఒకనాడు సభలో తన యొక్క సభాసదులందరి మధ్య
ఆయన ఈ రకంగా అన్నాడు. జనులారా, ఈ సభలో గొప్ప గొప్ప విద్వత్తు కలిగినటువంటి పండితులు, అలాగే నా మంత్రులు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఉన్నారు. నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే తెలిసి ఏ పాపాన్ని నేను చేయలేదు. నేను ధర్మాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ధర్మబద్ధంగానే రాజ్యాన్ని పరిపాలించాను. ఎవరిని కూడా పన్నులు వేసి, అంటే ధర్మబద్ధము కానటువంటి పన్నుల్ని వేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజున కూడా బ్రాహ్మణుల సొమ్ముని నేను ఆశించలేదు. వాళ్ళ దగ్గర నుంచి సొమ్మును లాక్కోలేదు. బ్రాహ్మణుల్ని గౌరవించాను, గోవుల్ని గౌరవించాను, ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా పరిపాలించాను. ఆర్థికంగా కూడా ధర్మార్థ కామ మోక్షములు అన్నట్టు ఆ అర్థాన్ని కూడా, అంటే డబ్బును కూడా ధర్మబద్ధంగానే నేను తీసుకున్నా. కానీ ఖజానాకి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కూడా అన్యాయపు సొమ్మును నేను ఖజానాలో పెట్టలేదు. చేయవలసినటువంటి యజ్ఞ యాగాదులన్నీ కూడా చేశాను, భగవదార్చనలన్నీ కూడా చేశాను. అయినా కూడా నాకు సంతానం కలగట్లేదు. నేను రాజుగా ప్రజల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నాను. రాజుగా అంటే క్షత్రియుడిగా ఇతర రాజులను జయించాను, రాజ్యాన్ని విస్తరింపజేశాను. అలాగే రాజ్యంలో తప్పు చేసిన వాడు ఎవడైనా ఉంటే వాడు నాకు రక్త సంబంధీకుడైనా కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళని కూడా శిక్షించాను. అంటే ధర్మబద్ధంగానే పరిపాలించాను. ఏ రకంగా కూడా అధర్మం చేయలేదు తెలిసి. అలాగే శత్రువును కూడా గౌరవించాను. కాబట్టి నేను ఏం తప్పు చేశానో నాకు తెలియట్లేదు. ధర్మ మార్గాన్ని ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టలేదు. అయినా కూడా నా పుత్రహీనతకి కారణం ఏంటో నాకు తెలియట్లేదు. దానివల్లే నేను చింతాక్రాంతుడిని అయ్యాను. సరే, నా శోకాన్ని మీ అందరితో కూడా చెప్పుకుంటే మనసు కొంచెం తేలికపడుతుందనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాను అని చెప్పి ఆయన సభలో అందరితో కూడా చెప్పాడు. ఇది విన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే రాజుగారు చాలా మంచివాడు. ఇంత చక్కటి రాజు, అందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకునేటటువంటి రాజుగారికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన ఏ తప్పు కూడా చేయలేదు కదా, ఏ రోజు మనని బాధించలేదు కదా, ఎందుకు ఆయనకి ఇటువంటి కష్టం వచ్చింది అని మనం కూడా తెలుసుకుందామని చెప్పి వీళ్ళందరూ కూడా జిజ్ఞాసులే. గొప్ప గొప్ప తాపసులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా ఎక్కడో వనాల్లో ఒంటరిగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిని వెళ్ళి అడుగుదాం, దీనికి కారణం ఏంటో వారే ఏదైనా పరిష్కారం చూపిస్తారని చెప్పి రాజుగారు వీళ్ళకి చెప్పకపోయినా, అంటే ఇలా వీళ్ళకి కనుక్కోమని చెప్పి రాజుగారు వీళ్ళకి చెప్పకపోయినా వీళ్ళే బయలుదేరి ఏదో రకంగా రాజుగారికి మంచి జరిగితే చాలు, ఎందుకంటే మనందరం కూడా ప్రభు ఆయన అని చెప్పి వీళ్ళందరూ బయలుదేరి అరణ్యాల్లో తిరుగుతూ ఆశ్రమాలన్నీ కూడా దర్శిస్తూ ఋషుల్ని, మునుల్ని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. తమ సందేహాన్ని వెలిపించుతూ ఉన్నారు. ఇలా వెళ్తున్నటువంటి వాళ్ళు లోమశముని అనేటువంటి మునిని వాళ్ళు కలుసుకున్నారు. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు. ఈయన గొప్ప జ్ఞాని, అంతేకాదు దీర్ఘాయువు కలిగినటువంటి వాడు. ఎంత దీర్ఘాయువు అంటే బ్రహ్మగారితో సమానమైనటువంటి ఆయుష్ని కలిగినటువంటి వాడు ఈ లోమశముని. అసలు ఈయనకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ సృష్టి క్రమంలో ఒక కల్పం అంటే కొన్ని యుగాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. అటువంటి ఒక కల్పము పూర్తవుతుందో, ఆ కల్పము పూర్తయిన తర్వాత ఈ లోమశముని యొక్క దేహం నుండి ఒక రోమము భూమి మీద పడుతుంట. అంటే ఒక్క రోమం ఊడుతుంది ఒక కల్పం పూర్తయితే. మరి ఎన్ని కల్పములు జరగాలి, ఆయన దేహం సృష్టించాలంటే ఎన్ని రోమములు ఆ రకంగా అవన్నీ కూడా పడిపోవాలి.
కాబట్టి అటువంటి దీర్ఘాయువు ఈ లోమశ ముని. అంతేకాదు ఈయనకి ఆ పేరు వచ్చింది కూడా కల్పాంతంలో ఒక రోమము అలా భూమి మీద పడిపోతుంది కాబట్టి ఈయనకి లోమశ ముని అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈయన సర్వజ్ఞాని, ఈయన తెలియంది ఏమీ లేదు. కాబట్టి ఈయన తప్పకుండా మన సందేహాన్ని తీరుస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన ఆ వ్రతదీక్ష నుండి బయటికి వచ్చేదాకా, వెలుపలికి వచ్చేదాకా వేచి ఉన్నారు. ఆయన బహిర్ముఖుడైన తర్వాత వీళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరించారు, ఆయన స్తోత్రాలు చేశారు, ఆయన పాదాల మీద పడ్డారు. ఆయన అడిగాడు, ఎందుకు వచ్చారయ్యా మీ అందరూ కూడా, కారణం ఏమిటి అని అడిగిన తర్వాత వాళ్ళందరూ కూడా, అయ్యా మా అందరికీ కూడా ఒక సందేహం ఉంది, దాని నివృత్తి కోసం ఇలాంటి వాడి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే నువ్వు బ్రహ్మజ్ఞానివి, గొప్పవాడివి, చాలా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలిసినటువంటి వాడివి, నీవు మాత్రమే మా సందేహాన్ని తీర్చగలవు. మేము ఈ సందేహం తీర్చుకోవడం కోసమే ఇలా అరణ్యాల్లో మునులని, ఋషుల్ని అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం అని చెప్పి మాహిష్మతి పురాన్ని పరిపాలించేటటువంటి మా రాజుగారు అయినటువంటి మహీజిత్తు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఎక్కడా కూడా అధర్మం చేయడు, మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. కానీ మా రాజుగారు మాత్రం ఆనందంగా లేరు. కారణం ఏంటంటే ఆయనకి సంతానము లేదు. మమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేటటువంటి మా రాజుగారు సంతానము లేక బాధపడుతూ ఉండటం అనేటటువంటిది మేము చూడలేకపోతున్నాం. కాబట్టి అటువంటి మా రాజుగారికి ఆనందం కలిగించేటటువంటి విషయం ఏంటంటే సంతానం కలిగి ఉండటం. కాబట్టి ఏ తప్పు చేయటం వల్ల ఆయనకి సంతానం కలగలేదు, ఏమి చేస్తే ఆయనకి సంతానం కలుగుతుంది? ఎందుకంటే అలా ఎందుకు జరగలేదు అని తెలిసినటువంటి మహానుభావుడికి ఏం చేస్తే జరుగుతుంది అనేటటువంటి విషయం కూడా తప్పకుండా తెలిసి ఉంటుంది. కాబట్టి ఎందుకు జరగలేదో మీకు తెలుసు, ఏం చేస్తే జరుగుతుందో కూడా మీకు తెలుసు. కాబట్టే మీ పాదాలను మేము ఆశ్రయించాం, మీరే చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ధ్యానమగ్నుడై ఆయన ఆ మహీజిత్తు యొక్క పూర్వజన్మ గురించి తెలుసుకుని పూర్వజన్మలో మీ రాజుగారు అయినటువంటి మహీజిత్తు ఒక వైశ్య కుటుంబంలో పుట్టాడు, చక్కగా ధనాన్ని ఆర్జించాడు, అందరికీ సహాయం చేశాడు, గొప్ప గొప్ప దానాలు చేశాడు. పూర్వజన్మలో సంపన్నుడిగా పుట్టాడు, పుణ్యాన్ని చేశాడు, దాంతోపాటే ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాడు, తప్పిదాన్ని చేశాడు. అదేంటంటే ఒకానొక సమయంలో వ్యాపార నిమిత్తమై ఆయన వేరే గ్రామానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటటువంటి సమయంలో దప్పిక కొన్నాడు, దాహం వేసింది. ఒక కొలను ఆయనకి కనిపించింది చాలా దూరంలో. ఆ కొలను దగ్గరికి వెళ్ళాడు. కొలను దగ్గరికి వెళ్ళి తన యొక్క దాహార్తిని తీర్చుకుందామని చెప్పి ప్రయత్నం చేసేటటువంటి సమయంలో ఒక ఆవు అప్పుడే తాను కూడా దాహార్తిని తీర్చుకోవడానికి ఆ కొలను దగ్గరికి వచ్చింది. అయితే పక్కన ఒక జంతువు నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు తాను ఎలా నీళ్లు తాగుతాడు? అందుకని వెంటనే ముందర తన దాహార్తిని తీర్చుకోవడం కోసం ఆ ఆవును అక్కడి నుంచి నీళ్లు తాగకుండా తరిమి వేశాడు. చేతిలో ఓ కర్ర లాంటిదో బెత్తం లాంటిదో పట్టుకుని ఎప్పుడైతే ఆవు నీటిలో తన యొక్క నోటిని పెట్టకుండా ఎప్పుడైతే అడ్డుకున్నాడో, దాన్ని అక్కడి నుంచి తరివేయటానికి ప్రయత్నించాడో, ఆవు సహజంగా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దానివల్ల ఆవు యొక్క దాహం తీరలేదు. అంటే గోమాతని దాహార్తి తీర్చుకోవటానికి అడ్డుపడినటువంటి వాడు క్రితం జన్మలో మీ రాజుగారు. ఇదే ఆయన చేసినటువంటి పాపం. దానివలన ఆయనకి ఈ జన్మలో అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం కలగట్లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా నమస్కరించి, మహానుభావ కారణం చెప్పారు, పరిష్కారం కూడా చెప్పండి, ఏమి చేస్తే ఆయన ఇప్పుడు మళ్ళీ సంతానాన్ని పొందగలుగుతాడు, పుత్రహీనతని ఎలా పొందాడో చెప్పారు, బాగుంది. ఆయన సంతానాన్ని ఎలా పొందుతాడో కూడా చెప్పండి అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ పాపాన్ని హరింపజేసుకునేటటువంటి పద్ధతి ఏంటంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి
సుప్రసిద్ధ ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని పవిత్ర ఏకాదశి అంటారు. కాబట్టి ఆ ఏకాదశిని ఆయన ఆచరించాలి. ఆయన ఒక్కడు దీన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని సంపాదించి సంతానాన్ని పొందడానికి మళ్ళీ సమయం పట్టవచ్చు. కాబట్టి మీ అందరూ ఆయనకి సహాయం చేద్దాం అన్నారు. ఇది సత్వరం కావాలంటే మీ అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించండి ఆయనతో పాటుగా. తప్పకుండా ఆయనకి సత్ఫలితం కలుగుతుంది అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా లోమశమునికి నమస్కరించి వీరందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి తిరిగి రాజ్యానికి వచ్చి రాజుగారికి తాము లోమశముని కలిసినటువంటి విషయం, లోమశముని తమకు చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ కూడా సమయం కోసం వేచి ఉన్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఆ ఏకాదశి రోజు వచ్చింది. ఆ రోజున రాజుగారితో సహా వీరందరూ కలిసి ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించారు. గొప్పగా ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏకాదశి వ్రతం పూర్తయి ద్వాదశి పారణం చేసిన తర్వాత వారందరూ కూడా భగవంతుడికి నమస్కరించి ఒకటే మాట భగవంతుడిని వేడుకున్నారు. మేమందరం కూడా లోమశముని చెప్పినట్లుగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాం. దీనికి సంబంధించినటువంటి పుణ్యం ఏదైనా కనుక మాకు కలిగితే అదంతా కూడా మా రాజుగారికి మేము ఇచ్చేస్తున్నాం. మా రాజుగారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోవాలి. మా రాజుగారికి సంతానం కలగాలి. మా ప్రభు మళ్ళీ ఆనందంతో ఉండాలి. అది మేమందరం కూడా చూడాలి. మా రాజ్యం సుభిక్షంగా ఉండాలి. ఇదే మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేమందరం కూడా మాకు వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయనకే ధారపోస్తున్నాము అని చెప్పి వీళ్ళందరూ కూడా భగవంతుడికి సంకల్పం చేసుకున్నారు. వీళ్ళ సంకల్ప బలంతో వీళ్ళ పుణ్యం అంతా కూడా ఆ రాజుగారికి వెళ్ళిపోయింది. రాజుగారు ఆయన కూడా వ్రతాన్ని పాటించాడు. ఆయన పుణ్యాన్ని చేసుకున్నాడు. వీరి యొక్క పుణ్యము కూడా వీళ్ళందరూ కూడా ధారపోయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాంతో త్వరితగతిలోనే ఆ రాణిగారు గర్భాన్ని దాల్చడం, తర్వాత పండంటి మగపిల్లవాడిని ప్రసవించడం, ఈ రకంగా రాజుగారు పుత్ర సంతానాన్ని కలిగి మళ్ళీ రాజ్యానికి ఒక వారసుని అందించడం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి సంతానహీనులకు కూడా సంతానాన్ని కలిగించేటటువంటి మహాత్మ్యము, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాన్ని కూడా పరిహరింపజేసుకునేటటువంటి అవకాశం కలిగినటువంటి వ్రతము ఏదైనా ఉందంటే అది ఈ పవిత్ర ఏకాదశి వ్రతము. ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. దీన్ని ఆచరించడం ద్వారా అటువంటి ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ గాథ మనకి ప్రమాణంగా చెప్పబడుతోంది అని చెప్పి యుధిష్ఠిరుడు అడిగినటువంటి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఆ రాజుగారి తర్వాత సంతానవంతుడై రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. ప్రజలందరి మన్నల్ని కూడా చూరగొన్నాడు అని చెప్పి ఈ పవిత్ర ఏకాదశి మహాత్మ్యాన్ని ఈ రకంగా మనకి వివరించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.